ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా గోదావరి నది ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ రాష్ట్రాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్కు వస్తున్న నీటిని పూర్తి స్థాయిలో 85 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ములుగు జిల్లాలో భారీ వర్షాల ప్రభావంతో పాలెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. 4 గేట్లను ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. వాచేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకృతి అందాలకు నిలయమైన బోగత జలపాతాలు కూడా భారీ వరదతో మహోగ్ర రూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాల వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా బోగత జలపాతాల సందర్శనను అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ప్రస్తుత వాతావరణ అప్డేట్స్ ఏంటి? సింధు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతోంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు నిండుకుండలా మారాయి. వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. ఇటు బోగాత జలపాతం అంతా కూడా వరద ఉధృతి పెరిగి ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులను ఎవరిని కూడా అధికారులు అక్కడికి అనుమతించట్లేదు. 2-3 రోజుల పాటు వరద తగ్గే వరకు ఎవరూ రాకూడదంటూ కూడా ప్రధాన గేట్ను క్లోజ్ చేసి అక్కడ అటవీశాఖ అధికారులు, పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ములుగు ఏజెన్సీ ప్రాంతం, ఏటూరునాగరం, వాజేడు, వెంకటాపురం, పేరూరు దగ్గర గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ స్థానికులందరికీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా చేపల వేటకు వెళ్ళినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా గొర్రెల కాపర్లు కావచ్చు, వీరంతా కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. ఎప్పుడు వరద పెరుగుతుందో తెలియదు. పైన కురిసినటువంటి వర్షాలు కావచ్చు, స్థానికంగా రెగ్యులర్ ఇవాళ పడుతున్నటువంటి వర్షం నేపథ్యంలో వరద పెరిగేటువంటి అవకాశం నేపథ్యంలో అందరూ జాగ్రత్త పాటించాలంటూ కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. మేడారంలోని జంపన్న వాగు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఇప్పటికే మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇటు వాజేడు మండలంలోని పేరూరు కావచ్చు, పాలెం ప్రాజెక్టు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఇప్పటికే 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇటు గోదావరి నది వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏటూరునాగరం, వాజేడు, వెంకటాపురం గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఎవరు అక్కడికి వెళ్ళకూడదు, ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగేటువంటి అవకాశం నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ములుగు జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు రివ్యూ కొనసాగించి క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే బోగాత జలపాతాన్ని కావచ్చు, ఇటు వాజేడులోని ఇసుక వాగును కలెక్టర్ కావచ్చు, ఇటు ఎస్పీ పర్యవేక్షించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా రాకూడదంటూ ఏర్పాట్లు బారికేడ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి రూట్ మార్గం ఇసుక వాగు కొట్టుకుపోయిన నేపథ్యంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. 26 గ్రామాలకు కూడా పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి. ఇలా ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు భూపాలపల్లి జిల్లాలో ఓపెన్ కాస్ట్ సంబంధించినటువంటి గన్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 2 రోజుల పాటు వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ గన్లలో నీరు నిలిచిన నేపథ్యంలో మిషన్ యంత్రాలు పనిచేయని కారణాలతో కావచ్చు, ఇటు వాహనాలు పనిచేయని కారణంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర కూడా క్రమక్రమంగా గోదావరి వరద పెరుగుతుంది. 6.58 మీటర్ల ఎత్తులో ఉభయ నదుల ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 1,41,420 క్యూసెక్లతో ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతుంది. పూర్తిగా 85 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పైన కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలో గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైన పరిస్థితి. వాజేడు కావచ్చు, భూపాలపల్లి జిల్లా, పలిమెల, కాటారం సంబంధించినటువంటి ఏరియాలలో వర్షం ఎక్కువగా దంచుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది. ఇటు హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో ముసురు వాన కొనసాగుతుంది. విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ కూడా రైతులు ఊరట లభించి ఒక వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గతంలో ఎల్నినో ప్రభావంతో వర్షం పడుతుందా పడదా, అసలు పంటలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తుంది, పంటలు చేయాలంటే, సాగు చేయాలంటే వర్షం కావచ్చు, నీరు ఉండే అవకాశం ఉంది. కానీ గత కొద్ది రోజులుగా వరి నాట్లు వేయకుండా, గత కొద్ది రోజులుగా పత్తి వ్యవసాయ పనులకు కొంత
ఆలస్యం ఆటంకం జరిగింది. కానీ 2-3 రోజులుగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వ్యవసాయ పనులలో రైతులంతా బిజీ గడుపుతూ వ్యవసాయం సంబంధించిన వరి నాట్లు వేసినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. తాజాగా హనుమకొండ జిల్లా కమలాపూర్లో మహిళా రైతులు వ్యవసాయ పొలంలో ఆ సంతోషంతో కూడా డ్యాన్స్ వేసినటువంటి పరిస్థితి. బిందె మీద బిందె అంటూ పాటలు పాడుతూ కూడా వరి నారుతో ఓ బురద పొలంలో డ్యాన్స్ వేసిన దృశ్యాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిన పరిస్థితి. ఒక రైతుకు వర్షం పడితే ఒక రైతు వ్యవసాయ పనులను సంతోషంగా కొనసాగిస్తే ఎటువంటి పరిణామాలు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఆ మహిళా రైతులు డ్యాన్స్ ద్వారా చూపించినటువంటి పరిస్థితి. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. చెరువులు కావచ్చు, ప్రాజెక్టులంతా కూడా నిండుకుండలా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.